ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈస్ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుండి ఏజెస్ అంటే వయస్సు అనే టాపిక్ పైన పార్ట్ టూలో మనం 11 క్వశ్చన్ నుంచి 25 క్వశ్చన్స్ వరకు చూద్దాం. పార్ట్ 1లో మనం 1 to 10 క్వశ్చన్ చూడడం జరిగింది. సో 11th క్వశ్చన్, ratio of Rani's and Komal's age is 3:5 respectively. Ratio of Komal and Pooja's age is 2:3 respectively. If Rani is 2/5 of Pooja age, what is the Rani age? ఈ క్వశ్చన్ 2009 POలో రావడం జరిగింది. ఇదే క్వశ్చన్ తెలుగులో చూసుకుంటే రాణి మరియు కోమల్ వయసుల నిష్పత్తి 3:5 మరియు కోమల్ మరియు పూజల వయసుల నిష్పత్తి 2:3 అయితే రాణి వయస్సు పూజ వయసులో 2/5 వంతు అయితే రాణి వయస్సు ఎంత? ఇలా రెండు రేషియోస్ ఇచ్చినప్పుడు మనము దాన్ని ఒక్క రేషియోగా చేంజ్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ ఎవరెవరికి ఇచ్చిందండి? రాణి, కోమల్. ఆర్ ఫర్ రాణి కదా, రాణిని ఆర్ అనుకుంటా, కోమల్ని కే అనుకుంటా. ఎంత ఇచ్చారండి? 3:5 కనుక 3:5 రాసుకోండి. నెక్స్ట్ ఇంకొకరికి కోమల్కి పూజకి పి అనుకుంటా, 2:3. చూడండి ఇక్కడ కేకి ఇక్కడనేమో 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ రెండు వాల్యూస్ని మనం సేమ్ చేయాలి అంటే మనకు రేషియో అండ్ ప్రపోర్షన్లు ఎలాగ అనుకుంటాం? R:K:P ఏంది? ఫస్ట్ ఏమి ఇచ్చిండు? 3:5. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 2:3. సో వీరి రేషియో కావాలంటే 3 2s 6, 5 2s 10, ఇలా కదా, 5 3s 15. సో మనకు ముగ్గురు రేషియో ఎంత వచ్చింది? 6:10:50. ఇప్పటి వరకు అయిపోయింది. ఇఫ్ రాణి యొక్క రేషియో ఎంత ఉందండి? 6 ఉంది కనుక రాణి ఈజ్ అంటే 6s ఈజ్ అంటే ఈక్వల్ టు రాణి వయస్సు. పూజ వయసులో 2/5 వంతు. పూజ ఎంత ఉంది? 15x. నెక్స్ట్ ఎంత వంతు? 2/5 వంతు. 5 ముళ్ళ 15. చూడండి ఇక్కడ 6x ఈక్వల్ టు 6x వస్తుంది. సో మనం x అనేది కనుగొనడానికి ఛాన్స్ లేదు కనుక వీ కెనాట్ డిటర్మైన్, అంటే ఇది సాధ్యం కాదు. డేటా కొంచెం మిస్సింగ్ ఇచ్చిండు. ఆన్సర్ ఈస్ వీ కెనాట్ డిటర్మైన్. నెక్స్ట్ ప్రాబ్లం. The age of the father 10 years ago was thrice the age of his son. 10 years hence, the father age will be twice that of his son. The ratio of their present age. చూడండి ఇదే క్వశ్చన్ తెలుగులో తీసుకుంటే 10 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు, 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అయితే ప్రస్తుత వయసు నిష్పత్తి. చూడండి ఫస్ట్ నేను ప్రజెంట్ ఏమనుకుంటా? ఇప్పుడు అంటే ప్రస్తుతం ఏమనుకుంటా? ఫాదర్ని ఎఫ్ అనుకుంటా. నెక్స్ట్ సన్ని ఎస్ అనుకుంటా. ఏమిచ్చిండు? 10 years ago 10 సంవత్సరాల క్రితం అంటే ఫాదర్కి 10 years తగ్గుతుంది, సన్కి 10 years తగ్గుతుంది. 10 years ago thrice the age of his son అంటే 3 రెట్లు. నెక్స్ట్ హెన్స్ 10 years hence the father age will be, ప్రజెంట్ ఎఫ్ అయితే 10 years తర్వాత ఏమవుతుంది? f+10 ఈక్వల్ టు twice the s+10. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ కనుక్కోవాలి ఇద్దరివి. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అండి? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుండి ఫస్ట్, ఇది సెకండ్. f-10 ఈక్వల్ టు 3s - 30. సో 3s - f ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 20. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి తీసుకుంటే థర్డ్ ఈక్వేషన్ వచ్చి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి f+10 ఈక్వల్ టు 2s + 20. అప్పుడు ఏమవుతుంది? f ఈక్వల్ టు 2s + 10. ఇది ఫోర్త్. ఇప్పుడు నేను 4ని 3లో రాస్తా, 4 in 3. అప్పుడు ఏమవుతుందండి? 3s - 2s - 10 ఈక్వల్ టు 20. ఏమవుతుంది? s ఈక్వల్ టు 30.
ఎస్ ఈక్వల్ టు 30 అంటే ఇక్కడ ఫాదర్ ఎంత వస్తుందండి? ఫాదర్ ఈక్వల్ టు 2 × 30 + 40 అంటే ఎస్ విలువను 4లో పెట్టిన ఎంత వచ్చింది? ఎఫ్ ఈక్వల్ టు 70. అయితే వారి యొక్క నిష్పత్తి కనుక్కోమన్నారు కదా, రేషియో ఆఫ్ దేర్ పర్సెంటేజ్. ఫాదర్ ఎంత వచ్చిందండి? 70. సన్ ఎంత వచ్చింది? 30. సో 0 0 క్యాన్సల్ అయితే 7:3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. The ratio between the ages of Ram and Mohan is 4:5 and that between ages of Ram and Anil is 5:6. If sum of the ages of the three is 69 years, what is the Mohan age? ఈ క్వశ్చన్ రైల్వే 2008లో రావడం జరిగింది. ఇదే క్వశ్చన్ తెలుగులో చూసుకుంటే రామ్ మరియు మోహన్ల వయసుల నిష్పత్తి 4:5 మరియు రామ్ మరియు అనిల్ల నిష్పత్తి 5:6. ముగ్గురు వయసుల మొత్తం 69 సంవత్సరాలు అయితే మోహన్ వయసు ఎంత? చూడండి, రామ్ని ఆర్ అనుకుంటా, మోహన్ని ఎం అనుకుంటా. ఏమిచ్చిందండి? 4:5. నెక్స్ట్ రామ్కి అనిల్కి ఎంత ఇచ్చిండు? 5:6. ఎప్పుడైనా మనం ప్రాబ్లం చేసేటప్పుడు A:B, B:C అని తీసుకుంటాం. అంటే 2 Bలు ఒక దగ్గర పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి R:M, R:A అంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కనుక ఇది M:R రాసుకోండి. M:R రాసుకుంటే ఏమొస్తుంది? 5:4. ఇక్కడ చూడండి M:R ఎంత ఇచ్చిందండి? M:R:A కనుక్కుంటుంది. M ఎంత? 5:4. R:A ఎంత ఇచ్చిండు? 5:6. ఇప్పుడు వీరు కనుక్కుంటే 5 5 25, 5 4 20, 6 4 24. సో ఇప్పుడు మనకు వచ్చిన నిష్పత్తులను ఏమనుకోవాలంటే M ఈక్వల్ టు 25x. M కింద ఏమొచ్చింది? 25. R కింద ఏమొచ్చింది? 20 వచ్చింది కనుక 20x. A కింద 24x. అయితే ముగ్గురిది కలిపితే ఎంత అంట? 69 ఇయర్స్. సో ఇప్పుడు M + R + A ఎంత? 69 ఇయర్స్. సో 25x + 20x + 24x ఈక్వల్ టు 69. సో 69x ఈక్వల్ టు 69. x ఈక్వల్ టు ఎంత అండి? 1. x ఈక్వల్ టు 1. అయితే ఏం కనుక్కోమంటారు? మోహన్ వయసు ఎంత? మోహన్ ఎంత వచ్చిందండి ఇక్కడ? 25x అంటే x ఈక్వల్ టు 1 కనుక 25 × 1 ఎంత? 25 ఇయర్స్ మోహన్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ ప్రజెంట్ సురేష్ ఏజ్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. After 6 years from now, the ratio of the ages of Suresh and his daughter will be 23:13. What is the present age of Suresh? ఈ క్వశ్చన్ 2008లో రావడం జరిగింది. ఇదే క్వశ్చన్ తెలుగులో తీసుకుంటే ప్రస్తుతం సురేష్ వయసు అతని కూతురికి రెట్టింపు. 6 సంవత్సరాల తర్వాత సురేష్ మరియు కూతురు నిష్పత్తి 23:13 అయితే ప్రస్తుతం సురేష్ వయసు. చూడండి, సురేష్ని ఎస్ అనుకుంటా, డాటర్ని డి అనుకుంటా. అయితే ప్రస్తుతం అన్నాడు, ఇది ప్రస్తుతం, నేను ప్రస్తుతం ఎస్ డి అనుకుంటున్నా. ప్రస్తుతం సురేష్ వయసు ఏంది? కూతురు వయసుకు రెట్టింపు అంటే 2D. 6 సంవత్సరాల తర్వాత అంటే ఏంది? సురేష్కి 6 సంవత్సరాలు పెరుగుతాయి, డాటర్కి 6 సంవత్సరాలు పెరుగుతాయి. సో వారి యొక్క నిష్పత్తి ఏమిచ్చిండు? 23:13 అంటే S + 6/D + 6 ఈక్వల్ టు 23/13. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 13x ఈక్వల్ టు 13×78 + 23D + 23 × 6 138. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఎస్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అండి? 2D రాసుకోవచ్చు కనుక ఇక్కడ ఎస్ ఉన్న దగ్గర 2D రాసుకుంటే +78 ఈక్వల్ టు 23D + 138. ఇక్కడ ఏమొస్తుంది? 26D, ఇది డైరెక్ట్ ఇక్కడ తీసేస్తున్నా. 23D ఈక్వల్ టు 138 - 78 అంటే 3D ఈక్వల్ టు 60. D ఈక్వల్ టు ఎంత? 20 ఇయర్స్. సో D ఈక్వల్ టు 20 వచ్చింది అంటే డాటర్ ఈక్వల్ టు 20 అని తెలిసింది. మన క్వశ్చన్లో ఏం కనుక్కోమంటున్నాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సురేష్ అన్నాడు. డాటర్ ఈక్వల్ టు 20 వచ్చింది కనుక 2 × 20 ఎంత అండి? సురేష్ వయసు 40 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అరుణ్ అండ్ దీపక్ ఈస్ 14 ఇయర్స్.
7 years ago, the ratio of their ages was 5:7 respectively. What is the Deepak present age? ఈ క్వశ్చన్ PO 2008లో రావడం జరిగింది. తెలుగులో క్వశ్చన్, ప్రస్తుతం అరుణ్ మరియు దీపక్ వయసుల మధ్య వ్యత్యాసం 14 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం వయసుల నిష్పత్తి 5:7 అయితే దీపక్ ప్రస్తుత వయస్సు. చూడండి, అరుణ్ని ఏ అనుకుంటా, దీపక్ని డి అనుకుంటా. వారి డిఫరెన్స్ ఇచ్చిండు, వాడి వయసులో డిఫరెన్స్ ఇచ్చిరు. సో అరుణ్ దీపక్ల డిఫరెన్స్ ఏంది? A - D = 40. అంటే ఇద్దరు వయసుల వ్యత్యాసం ఎన్ని ఇయర్స్? 14 ఇయర్స్. అయిపోయింది. 7 years ago, ప్రజెంట్ నేను అరుణ్ని ఏ అనుకుంటున్నా, దీపక్ని డి అనుకుంటున్నా. 7 years ago అంటే అరుణ్కి 7 years తగ్గుతుంది, దీపక్కి 7 years తగ్గుతుంది. ఈక్వల్ టు ఎంత రేషియో? 5/7. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు? 5A + 49 = 5D - 35. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? 7A - 5D = 35 - 35 + 49 అంటే మనకి ఎన్ని మిగులుతుంది? 40. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి ఏ ఏమని రాసుకోవచ్చు? A = 14 + D అని రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సబ్స్టిట్యూట్ 2 in 1 in 2, ఒకటిని తీసుకొచ్చి 2లో రాయండి. అప్పుడు ఏమవుతుంది? 7 × 14 + D - 5D = 14. 14 7 98 + 7D - 5D = 14. అంటే ఇక్కడ ఎంత వస్తుందండి? 1 minute. సారీ అండి, క్వశ్చన్ ఇలా చేస్తే ఆన్సర్ రావట్లేదు. చూడండి, 7 సంవత్సరాల క్రితం 7 years ago, ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ ఎంత అండి? 7 years ago ఎంత? 5:7x. అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ 7 years ago 5x + 5:7x ఉందంటే ప్రజెంట్ ఎంత ఉంటుందండి? ప్రజెంట్ అంటే ఏంది? 7 years గడిచిపోయింది కనుక 7 years యాడ్ చేస్తే 5x + 7x 7x + 7. నెక్స్ట్, అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అరుణ్ అండ్ దీపక్ ఈజ్ 14 years. ఇది ప్రజెంట్ కదా, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? 7x + 7 - 5x + 7 = 14 years. సో 2x, ఇక్కడ మైనస్. సో ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు మనకు? 7x + 7 - 5x - 7 = 14. +7 - 7 క్యాన్సిల్ అయితే 2x = 14, x = 7. x = 7 అయితే ఇప్పుడు మనకి ఎవరిది అడుగుతున్నారు? దీపక్ అడుగుతున్నారు. దీపక్ ఎంత అండి? 7x అంటే 7 × 7 ఎంత? 49. ఇది ఎప్పుడు? 7 years ago. ప్రజెంట్ అడుగుతున్నారు కనుక ఇంకా 7 యాడ్ చేయాలి. సో 56 years is the Deepak age. Next question. 10 years ago, a man was 7 times as old his son. 2 years hence, twice his age will be equal to 5 times age of his son. What is the present age of the son? ఈ క్వశ్చన్ రైల్వే 2006లో రావడం జరిగింది. క్వశ్చన్ తీసుకుంటే 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వయసు అతని కొడుకుకు 3 రెట్లు. 2 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసుకు 5 రెట్లు. ప్రస్తుతం కొడుకు వయసు. చూడండి, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం నుంచి నేను ఏమనుకుంటున్నా? 10 సంవత్సరాల క్రితమే అంటే 10 years agoనే మ్యాన్ యొక్క వయసు x అనుకుంటా, సన్ యొక్క వయసు y అనుకుంటా. సో 10 years ago ఇది. 2 years hence అన్నాడు. చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? 10 years ago ఇది ప్రజెంట్. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ గడిచిపోయినాయి? 10 years గడిచిపోయినాయి కనుక x + 10 అవుతుంది, y + 10 అవుతుంది. 2 years hence అన్నాడు. 2 years hence అంటే ఏంది? దీనికి 2 years కలిపితే x + 12 = y + 12. ఏమైంది? 2 years is twice his age. అంటే ఎవరి ఏజ్? ఫాదర్ ఏజ్.
will be equal to 5 times age of his son. So 5 times of the his son. So చేసి ఇక్కడ ఏమొస్తుంది 2x plus 24 equal to 5y plus 60. ఇప్పుడు మనకి ఏమొస్తుందండి ఓకే ఇక్కడ ఒక చిన్న కండిషన్ మర్చిపోయినాం 10 years ago a man was 7 times as old his son. అంటే 10 years ago మనం మ్యాన్ ఎక్స్ అనుకున్నాం సన్ వై అనుకున్నాం కదా అప్పుడు ఏమి ఇచ్చిందంటే 7 times ఆఫ్ ఓల్డ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినట్టు 7y ఈ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి ఇప్పుడు 2x ప్లస్ మైనస్ 5y ఈక్వల్ టు 60 మైనస్ 24 అంటే 36. ఇక్కడ చూడండి ఎక్స్ ఉన్న దగ్గర ఏం రాసుకోవచ్చు 7y రాసుకోవచ్చు అంటే 7 2s 14y మైనస్ 5y ఈక్వల్ టు 36. 9y ఈక్వల్ టు 36. y ఈక్వల్ టు 4 years. చూడండి y అంటే ఏంది 10 సంవత్సరాల క్రితం సన్ యొక్క వయసు. ప్రజెంట్ అడుగుతున్నారు ఇక్కడ ప్రజెంట్ అంటే ఎన్ని సంవత్సరాలు గడిపోయింది 10 సంవత్సరాలు గడిచిపోయింది కనుక 4 + 10 ఈక్వల్ టు 14 years అవుతుంది. ఈ y అనేది ఏంది 10 years ఎగో ప్రజెంట్ ఏజ్ అంటే 10 years యాడ్ చేస్తే 14 years ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద ఏజెస్ ఆఫ్ Samina and Suhana are in the ratio of 7:3 respectively. After 6 years, the ratio of their ages will be 5:3. What is the difference in their ages? ఈ క్వశ్చన్ PO 2008లో రావడం జరిగింది. తెలుగులో క్వశ్చన్ తీసుకుంటే సమీనా మరియు సుహాన్ల వయసుల నిష్పత్తి 7:3 అయితే 6 సంవత్సరాల తర్వాత వయసుల నిష్పత్తి 5:3. వారి వయసుల మధ్య వ్యత్యాసం. సో సమీనాని సుహానా 2 ఎస్తోనే స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇక్కడ పేర్లే రాయాలి. సమీనా ఈజ్ టు సుహానా. ఎంత ఇచ్చిండు 7:3 ఇచ్చిండు కనుక 7x ఈజ్ టు 3x. 6 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 6 years అంటే ఏంది 6 అనేది యాడ్ చేయాలి. వారి రేషియో ఎలా చేంజ్ అవుతుందండి 5/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 3 7s 21x ప్లస్ 18 ఈక్వల్ టు 15x ప్లస్ 30. ఇక్కడ 6x ఈక్వల్ టు ఎంత మిగులుతుంది 12 అంటే x ఈక్వల్ టు 2. సో వారి వయసుల మధ్య వ్యత్యాసం అడిగిండు. వారి వయసులు చూడండి ఇక్కడ వారి వయసులు ఎంత నిష్పత్తిలో ఉన్నాయి 7x ఈజ్ టు 3x అంటే 7 2s 14 ఈజ్ టు 3 2s 6. 14కి 9కి డిఫరెన్స్ ఎంత అండి 9 years. 9 8 8 6 14 8 years ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అండి జస్ట్ చేంజ్. ద ఏజెస్ ఆఫ్ సులేఖ అండ్ అర్నూమియా are in the ratio of 9:8 respectively. After 5 years, the ratio of their ages will be 10:9. What is the difference in their ages? సులేఖ్య మరియు అరుణియా వయసుల నిష్పత్తి 9:8. 5 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి 10:9. వారి వయసుల మధ్య వ్యత్యాసం ఎంత? సులేఖ్యాని ఎస్ అనుకుంటా అరుణియాని ఏ అనుకుంటా. వారి రేషియో ఎంత అండి 9:8 కనుక 9x ఈజ్ టు 8x అనుకోండి. 5 సంవత్సరాల తర్వాత అంటే 9x ప్లస్ 5/8x ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత చేంజ్ అయిందండి 10/9. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 9s 81x 5 9s 45 80x ప్లస్ 50. 80 ఇక్కడ పోతే ఎంత మిగులుతుంది x ఈక్వల్ టు 5. చూడండి వీటి మధ్య మనకు తేడా ఎంత ఉంది ఓన్లీ ఎక్స్ ఉంది కనుక 5 years అని చెప్పొచ్చు. ఇలా అర్థం కాకపోతే 9x ఈక్వల్ టు 9 ఇంటూ 5 ఎంత 45. 8x ఈక్వల్ టు 8 ఇంటూ 5 ఎంత 40. సో ఈ వీరిద్దరి మధ్య ఎంత ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది 5 years గ్యాప్. సో ఆన్సర్ ఈస్ 5 years. నెక్స్ట్ ద ఏజెస్ ఆఫ్ A and B are presently in the ratio of 5:6 respectively. 6 years hence this ratio will become 6:7 respectively. What was the BA's 5 years ago? ఈ క్వశ్చన్ PO 2009లో రావడం జరిగింది. తెలుగులో క్వశ్చన్ ప్రస్తుతం A మరియు Bల వయసుల నిష్పత్తి 5:6
6 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి 6:7 అయితే బి యొక్క వయసు 5 సంవత్సరాల క్రితం ఎంత? ఏ ఈజ్ టు బి ఎంత ఇచ్చిందండి? 5:6 కనుక 5x:6x అనుకో. 6 సంవత్సరాల తర్వాత అంటే ఏంది? యాడ్ చేయాలి. 6x + 6 = వారి రేషియో ఎలా చేంజ్ అవుతుంది? 6/7. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 7s 35 + 42 = 36x + 36. చూడండి ఇక్కడ 35 వస్తే ఎంత మిగులుతుంది? x మనకి ఎంత మిగులుతుంది? 6. x = 6 అయితే బి యొక్క వయసు అడిగింది కనుక b = 6x అంటే 6 36 ఇయర్స్ ప్రజెంట్. బట్ 5 సంవత్సరాల క్రితము అంటే ఏంది? 5 సంవత్సరాలు ఇందులోకి వెళ్ళి తీసేస్తే 36 - 5 అంటే 31 ఇయర్స్ బి యొక్క ఏజ్. 5 years ago. Next question. The age of mother today is thrice that of her daughter. After 12 years, the age of mother will be twice that of her daughter. The age of daughter today is. ఈ క్వశ్చన్ SSC 2006లో రావడం జరిగింది. ఇదే క్వశ్చన్ తెలుగులో తీసుకుంటే ప్రస్తుతం తల్లి వయసు కూతురు వయసుకు 3 రెట్లు, 12 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కూతురు వయసునకు 2 రెట్లు, ప్రస్తుతం కూతురు వయసు ఎంత? చూడండి మదర్ అంటే ఏంది? ఎం అనుకుంటా, డాటర్ని డి అనుకుంటా. ద ఏజ్ ఆఫ్ మదర్ టుడే, మదర్ ఏజ్ ఎంత? థ్రైస్ దట్ ఆఫ్ ద డాటర్ అంటే కూతురికి 3 రెట్లు. ఆఫ్టర్ 12 years అంటే ఏంది? మదర్కి 12 years పెరుగుతుంది, డాటర్కి 12 years పెరుగుతుంది. అయితే ఏమవుతుంది? ఆఫ్టర్ 12 years ద ఏజ్ ఆఫ్ అ మదర్ విల్ బి ట్వైస్ దట్ హర్ బాద్. ట్వైస్ అంటే 2. సో m = 2d తీసుకోవచ్చు కదా. ఇక్కడ 2d + 12 = 2d + 1 minute. ఇక్కడ 3 థ్రైస్ అన్నాడు. సో 2d + 24. సో d = ఎంత అండి? 12 years. సో కూతురు యొక్క ప్రజెంట్ వయసు ఎంత అంటే 12 years. నెక్స్ట్ క్వశ్చన్. The sum of the ages of daughter and her mother is 56 years. After 4 years, the age of the mother will be 3 times that of the daughter. At present, their ages are. ఈ క్వశ్చన్ SSC 2006లో రావడం జరిగింది. ఇదే క్వశ్చన్ తెలుగులో తీసుకుంటే ఒక తల్లి కూతురు యొక్క వయసుల మొత్తం 56 years. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కూతురు వయసునకు 3 రెట్లు అయితే ప్రస్తుతం వారి వయస్సులు. చూడండి నేను మదర్ని ఎం అనుకుంటా, డాటర్ని మదర్ ఏమో ఎం, డాటర్ ఏమో డి అనుకుంటా. ఏమన్నారు? వారి సమ్ ఆఫ్ ద ఏజెస్, వారి వయస్సుల మొత్తం ఎంత అన్నాడు? 56 years. అంటే m + d = ఎంత అండి? 56 years. ఆఫ్టర్ 4 years ప్రజెంట్ ఏమనుకున్నా? ఎమ్ డి అనుకున్నా. ఆఫ్టర్ 4 years అంటే ఏంది? m + 4 = d + 4. ఏమిచ్చిండు? ఆఫ్టర్ 4 years ద ఏజ్ ఆఫ్ ద మదర్ అంటే ఏంది? m + 4 = 3 times ఆఫ్ డాటర్. సో ఇది నెక్స్ట్. ఇక్కడ నుంచి మనకు d = ఏం రాసుకోవచ్చు అండి? ఇయర్స్ అని తీసేస్తా, కన్ఫ్యూజ్ అవుతారు. d = ఏం రాసుకోవచ్చు? 56 - m అని రాసుకోవచ్చు. సో m + 4 = 3d + 3 4s 12. m + 4 = d దగ్గర ఏం రాసుకోవచ్చు? 56 - m + 12. సో m + 4 56 × 3 168 - 3m + 12. చూడండి m అనేది ఇక్కడ పోతే ఏమవుతుంది మనకు? 4m = 168 + 12 - 4 అంటే 4m = మనకి ఎంత మిగులుతుందండి ఇక్కడ? సో ఇప్పుడు మనకు 4m = ఏమవుతుంది? ఇక్కడ అన్ని తీసేస్తే మనకు 176. m = ఎంత వస్తుందండి? 4 4s 16, 4 4s 16. అంటే మదర్ ఏజ్ ఎంత వచ్చింది మనకు? 46 years వచ్చింది. డాటర్ ఏజ్ అంటే డాటర్ = 56 - m కదా. సో 56లోకి వెళ్ళి 44 తీసేస్తే ఎంత వస్తుంది? 12 years. సో వారి వయసులు ఇద్దరిది అడిగిరి కనుక 44 years, 12 years is the answer. Next question. The present age of son is half of that the present age of his mother. 10 years ago, his mother age was thrice age of her son. What is the present age of son? ఈ క్వశ్చన్ రైల్వే 2006లో రావడం జరిగింది.
ఇదే క్వశ్చన్ తెలుగులో తీసుకుంటే ప్రస్తుతం కొడుకు వయసు తల్లి వయసులో సగం, 10 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు అయితే ప్రస్తుతం కొడుకు వయస్సు. చూడండి, సన్ వయసు ఎస్ అనుకుంటా, మదర్ ఎం అనుకుంటా. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ అంటే సన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఈజ్ మదర్ అంటే మదర్లో తల్లి వయసులో సగం గనక ఎస్ ఈక్వల్ టు m/2. 10 years ఎగో అంటే ఇద్దరికి 10 years తగ్గుతుంది కనుక ఎస్ మైనస్ 10 ఇక్కడ ఏం రాసుకోవాలి మనం m-10 అంటే ఇద్దరికి 10 years తగ్గింది. ఈజ్ మదర్ ఏజ్ వాజ్ అంటే మదర్ m-10 ఈక్వల్ టు థ్రైస్ ద ఏజ్ ఆఫ్ ఈ సన్కి ఎంత ఉంటుంది 10 years ఎగో s-10 ఎన్ని రెట్లు అన్నాడు థ్రైస్ అన్నాడు కనుక 3 రెట్లు. సో ఇప్పుడు దీన్ని మనం చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏమొస్తుందండి m ఈక్వల్ టు 2s వస్తుంది. ఇక్కడ చూడండి m-10 ఈక్వల్ టు 3s మైనస్ 30. m ఈక్వల్ టు 2s రాసుకోవచ్చు కనుక 2s మైనస్ ఈక్వల్ టు 3s మైనస్ 30. 2s అక్కడ పంపిస్తే s ఈక్వల్ టు ఎంత మిగులుతుందండి 20. మనకి ఎవరిది అడిగిరు, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అడిగింది. s ఈక్వల్ టు 20 అంటే సన్ ఈక్వల్ టు 20 years. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చింది చూడండి. రామ్స్ సన్ ఏజ్ ఈజ్ 1/3 ఆఫ్ రామ్స్ వైఫ్ ఏజ్. రామ్స్ వైఫ్ ఏజ్ ఈజ్ 4/5 ఆఫ్ రామ్స్ ఏజ్. రామ్స్ ఏజ్ ఈజ్ 3/5 ఆఫ్ రామ్స్ ఫాదర్ ఏజ్. ఫైండ్ ద రామ్స్ సన్ ఇఫ్ ద రామ్స్ ఫాదర్ ఈజ్ 50 years ఓల్డ్. ఇదే క్వశ్చన్ తెలుగులో తీసుకుంటే రాము కొడుకు వయసు రాము పెళ్ళాం వయసులో 1/3 వంతు. రాము పెళ్ళాం వయసు రాము వయసులో 4/5 వంతు. రాము వయసు అతని తండ్రి వయసులో 3/5 వంతు. రాము తండ్రి వయసు 50 సంవత్సరాలు అయితే రాము కొడుకు వయసు ఎంత? రాము అని ఒక ఫాదర్ అండి, ఆ ఫాదర్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక రాము అతని వైఫ్ గురించి అతని సన్ను గురించి రామ్ వాళ్ళ ఫాదర్ గురించి మొత్తం 4 క్యారెక్టర్స్ గురించి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఏంటి, ఫస్ట్ చూసుకోండి రామ్ సన్ ఆర్ఎస్ అని రాసుకుంటా. ఇక్కడ ఆర్ఎస్ అంటే ఏంది, ఆర్ ఫర్ రామ్, ఎస్ ఫర్ సన్. రామ్ సన్ ఏజ్ ఎంత 1/3 ఆఫ్ రామ్స్ వైఫ్ అంటే ఏంది రామ్, ఆర్ ఫర్ రామ్, వి ఫర్ డబ్ల్యూ ఫర్ వైఫ్ అంటే సన్ అతని కుమారుని యొక్క వయసు అతని వైఫ్ వయసులో 3వ వంతు. నెక్స్ట్ టైప్ రామ్స్ వైఫ్ ఏజ్ అంటే ఆర్డబ్ల్యూ ఈక్వల్ టు 4/5 ఆఫ్ రామ్స్ ఏజ్ ఎంతో మనకు తెలియదు కనుక ఆర్ అనుకుంటా. ఆర్ఎస్ అంటే సన్ను, ఆర్డబ్ల్యూ అంటే వైఫ్, ఆర్ అంటే రామ్. రామ్స్ ఏజ్ ఈజ్ 3/5 ఆఫ్ ఏంటి రామ్ ఏజ్ ఈజ్ 3/5 ఆఫ్ రామ్స్ ఎఫ్. ఆర్ఎఫ్ అంటే ఫాదర్, రామ్ ఫాదర్, రామ్ వైఫ్, రామ్ సన్. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిర్రు, ఫాదర్ ఏజ్ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు రామ్ ఫాదర్ ఏజ్ ఎంత ఇచ్చిండు 50 years ఇచ్చిండు. ఇక్కడ 50 years పెడితే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఆర్ ఈక్వల్ టు అంటే రామ్ ఏజ్ ఎంత వచ్చింది 30 years వచ్చింది. ఈ 30 years అనేది ఇక్కడ పెడితే రామ్ వైఫ్ ఏజ్ వస్తుంది కదా 4/5 ఇంటూ 30 ఎంత 24 years అనేది రామ్ వైఫ్ యొక్క ఏజ్. రామ్ సన్ యొక్క ఏజ్ రావాలంటే 1/3 ఇంటూ 24 అంటే 8 years. సో రామ్ సన్ యొక్క ఏజ్ ఎంత అండి 8 years ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 8 years. Next question. The ratio between the ages of Subhash, Prasad and Amar is 3:6:7. If the difference between the ages of Prasad and Amar is 10 years, then difference between the ages of Subhash and Prasad. ఇదే క్వశ్చన్ తెలుగులో తీసుకుంటే సుభాష్, ప్రసాద్, అమర్ వయసుల నిష్పత్తి 3:6:7 మరియు ప్రసాద్, అమర్ల మధ్య వయసుల భేదం 10 సంవత్సరాలు. అయితే సుభాష్ మరియు ప్రసాద్ల మధ్య వయసుల వ్యత్యాసం ఎంత? చూడండి, నేను సుభాష్ అంటే ఎస్ అనుకుంటా, ప్రసాద్ అంటే పి అనుకుంటా, అమర్ అంటే ఏ అనుకుంటా. వారి నిష్పత్తి ఎంత ఇచ్చిండు 3 ఇచ్చిండు, 3:6:7. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ప్రసాద్ అండ్ అమర్ ఈస్ 10 years. ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు, ప్రసాద్కి అమర్కి మధ్య వ్యత్యాసం ఎంత అండి 7x - 6x = 10 years అంటే x = 10 years.
మననేం అడిగారు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సుభాష్ అండ్ ప్రసాద్ అంటే సుభాష్కి ప్రసాద్కి తీసుకుంటే 6x మైనస్ 3x అంటే ఎంత మిగులుతుంది 3x. x ఈక్వల్ టు 10 కనుక 3 ఇంటూ 10 ఈక్వల్ టు 30 years. సో ప్రసాద్కి సుభాష్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 30 years. నెక్స్ట్ క్వశ్చన్, రాజన్ గాట్ మ్యారీడ్ 8 years ago. His present age is 6/5 times of his age at the time of his marriage. Rajan's sister was 10 years younger to him at the time of his marriage. The age of the Rajan's sister is. ఈ క్వశ్చన్ మ్యాట్ 2005లో రావడం జరిగింది. ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ మనం 7th క్వశ్చన్ చేసాము, ఫరా ఘాట్ 8 years ago. అదే ప్రాబ్లం కొంచెం చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. సో తెలుగులో తీసుకుంటే రాజన్కి 8 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఇతని ప్రస్తుత వయసు వివాహం జరిగిన వయసుకు 6/5 రెట్లు. రాజన్ చెల్లి అతని కంటే 10 సంవత్సరాలు చిన్నది అతని వివాహం జరిగిన సమయానికి. అయితే రాజన్ చెల్లి వయస్సు సో 8 years ago అన్నాడు కనుక 8 years agoనే అంటే 8 సంవత్సరాల క్రితం రాజన్ వయసు ఎంత అనుకుంటా అంటే నేను x అనుకుంటా. ఇప్పుడు నవ్వు ఎంత అవుతుంది, ప్రజెంట్ ఏమవుతుంది, 8 years గడిచిపోయింది కనుక 8+ అవుతుంది. చూడండి ఈజ్ ప్రజెంట్ ఏజ్ ఈజ్, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత అండి 8 + 8 ఈక్వల్ టు 6/5 టైమ్స్ ఆఫ్ ఏజ్ ఇస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఈజ్ మ్యారేజ్. మ్యారేజ్ అప్పుడు 8 years ago మ్యారేజ్ అయింది అంటే ఎక్స్ అనుకున్నాం. సో మ్యారేజ్ అప్పుడు ఏజ్ ఎంత ఎక్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5x + 40 ఈక్వల్ టు 6x అంటే x ఈక్వల్ టు 40 years. ఓకే, ఇప్పుడు ఏంటి ఎక్స్ అంటే ఏంటి, వివాహం జరిగినప్పుడు రాజన్కి ఎంత అండి 40 years. ఆ వివాహం జరిగిన సమయానికి రాజన్ సిస్టర్ యొక్క వయసు ఎంత 10 years చిన్నది అంటే సిస్టర్ యొక్క వయసు అంటే ఏంది 40 - 10 ఈక్వల్ టు 30 years. ద ఏజ్ ఆఫ్ ద రాజన్ సిస్టర్ అదే అడిగినారు కనుక 30 years ఈజ్ ద ఆన్సర్. సారీ ఏమడిగారు, ద ఏజెస్ ఆఫ్ రాజన్ సిస్టర్ ఈజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడిగారు. సో మ్యారేజ్ అయినప్పుడు 30 years ఉండే, 8 years గడిచిపోయింది కనుక 8 సంవత్సరాల క్రితం అయింది మ్యారేజ్ అన్నారు కనుక 30 + 8 ఈక్వల్ టు 38 years రాజన్ వాళ్ళ చెల్లి వయసు. సో ఇంతటితో పార్ట్ 2ని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.